ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుని తొలి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటగా బాలాపూర్ ఉత్సవ సమితి నిర్వాహకుల తొలి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ గణనాథుని ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. ओम प्राणाय स्वाहा स्वाहा सायंकाले यथाविधि महानिवेदनानन्तरं निवेदयामि निवेदनार्थे अर्चनां समर्पयामि मनुष्येभ्यस्तम्मा देव भवन्तु शोभायै पितरो नमः। ओम शांति शांति शांति। श्री महागणाधिपति देवताभ्यो नमः। చివరికి కిందికి కూర్చో కూర్చో కింద కూర్చో ఫోన్ కిందికి ఫోన్ కిందికి మేడం ఇక్కడ చూడండి మేడం అన్న ఫోన్ చివరికి కిందికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి జరుపుకుంటున్న అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందులో మహేష్ నియోజకవర్గంలో బాలాపూర్కి ఒక ప్రత్యేకత ఉంది. బాలాపూర్లో ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ కమిటీ వాళ్ళు అందించిన తర్వాత మిగతా భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించున్నారు. దాంట్లో భాగంగా కమిటీకి సంబంధించిన నిరంజన్తో పాటు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. రోజు రోజుకి ఆ భగవంతుడు ఈ బాలాపూర్లో వెలిసి రోజు రోజుకు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పూజలు అందుకుంటున్నారు. ఆ గణనాథుడు వారి చల్లని చూపు ఇటు బాలాపూర్ గ్రామం మీద కానీ, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కానీ, మహేష్ నియోజకవర్గం మీద కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతాం.